అబ్బబ్బా, ఈ ఆడోళ్ళ గోడ బస్సులో తట్టుకోలేకుండా అసలు బస్సులు ఎక్కాలంటేనే భయమేస్తుంది. ఏమైందిరా? ఏంది నీ పరిశాని? ఎందుకంత పరిశానిగా వస్తున్నావు? అసలు పరిశాని ఏంది నాయనా? పరిశాని బస్సు ఎక్కాలంటే భయమేస్తుంది. ఈ ఆడోళ్ళకి ఫ్రీ కదా అని ఈ ఆడ పడితే ఆడ ఎక్కడం, ఈ ఆడ పడితే ఆడ దిగడం. ఈ ఫ్రీగా ఎక్కే ఈ ఆడలో బుద్ధి లేదు, ఆ ఫ్రీగా టికెట్ ఇచ్చిన గవర్నమెంట్ బుద్ధి లేదు. మధ్యలో మేము నలిగిపోతున్నాం అనుకో. అట్లయితే అసలు బుద్ధి లేనోడివి నువ్వే కాకుండా నీ భార్య కూడా. నీకు తెలుసా ఆ విషయం? ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవే కదా, నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయే. మరి నీ భార్య రోజు ఫ్రీ బస్సులో వస్తుంది కదా, మరి బుద్ధి లేని వాళ్ళు మీరు కూడా కదా. ఆ టికెట్ కొనకుండా నీ భార్య కూడా ఫ్రీగా వస్తుంది కదా. నువ్వు అన్నట్టు స్తోమత గల వాళ్ళే బస్సులో రావాలన్నప్పుడు నీ భార్య కూడా రావాలి కదరా. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? మరి తప్పంతా గవర్నమెంట్ అంటున్నావు. మరి గవర్నమెంట్ ఎందుకు ఈ పని చేసింది? ఫ్రీగా మహిళలకు ఎందుకు బస్సుల్లో ప్రయాణించేదానికి అవకాశం కల్పించింది? మహిళా అభ్యుదయం కోసం. తప్పైతే గవర్నమెంట్ ఉంది. ఎందుకంటే స్తోమత ఉన్నవారికి, స్తోమత లేని వారికి, ప్రతి ఒక్క మహిళకు ఫ్రీగా బస్సులో ప్రయాణించడానికి అవకాశం కల్పించడం అది తప్పే. ఎందుకంటే కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఎవరైనా వెళ్ళొచ్చు అనడం తప్పు. ఆధార్ కార్డు బదులు ఏ రేషన్ కార్డు చూపించమని అడిగితే ఎవరికి స్తోమత ఉంది, ఎవరికి స్తోమత లేదు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఫ్రీగా ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, అసలు అవసరం ఎవరికో తెలుస్తుంది. అదేవిధంగా మనలో కూడా తప్పు ఉంది కదరా. మనము స్తోమత కలిగిన వాళ్ళమైనప్పుడు టికెట్ కొని ప్రయాణించవచ్చు. మనం కూడా ఒక మంచి సిటిజన్ గా ఉండాలా అంటే మరి టికెట్ కొని ప్రయాణించవచ్చు. మనము ఆ పని చేయట్లేదు కాబట్టి ఇద్దరిలో తప్పు ఉంది. ఇద్దరము మారాలా, గవర్నమెంట్ మారాలా, మనం మారాలా. ఓకే, అవును నాయనా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. మాలాంటి స్తోమత కలిగిన వాళ్ళు కూడా ఫ్రీగా ప్రయాణించడం కరెక్ట్ కాదు. రేపటి నుంచి నేను నా భార్యకు కూడా టికెట్ కొనుక్కొనే ప్రయాణించమని చెప్తా. అంతేకాకుండా ఈ గవర్నమెంట్ కూడా మా మొత్తం మగజాతి నుంచి ఒక విజ్ఞప్తి, అసలు ఎవరికి అవసరమో వాళ్ళకు ఫ్రీ బస్ సర్వీసు ఇవ్వాల్సిందే. మహిళాభ్యుదయం ఎంతో అవసరం. కానీ దయచేసి ఆధార్ కార్డు బదులు రేషన్ కార్డును గుర్తింపుగా తీసుకుంటే ఎవరికి అవసరమో వాళ్ళకే ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. దీన్ని గవర్నమెంట్ దయచేసి గమనించాల్సిన అవసరం ఉంది.